ఈరోజు మన బండికి ఒక 5 ఎకరాల ఫీల్డ్ వచ్చింది. ఫీల్డ్ వచ్చేసి అయితే మన ఊరి నుంచి అయితే ఒక 15 కిలోమీటర్ల దూరం. డ్రైవర్ అయితే ఎవ్వరు లేరు, నేనే వస్తున్నాను. 4 రోజుల కింద ఒక అన్న అయితే మెసేజ్ చేశాడు, అన్న మహీంద్రా ఎందుకు తీసుకున్నావు, జాండీర్ బండి తీసుకోవచ్చు కదా అని. అన్న నేను జాండీర్ బండి నేను తప్పుగా అయితే అనట్లేదు. నా ఫీల్డ్ వచ్చేసి అయితే నేను 2 వీల్ ఫీల్డ్లోకి వస్తాను. 4 వీల్ ఫీల్డ్ అయితే అసలు టచ్ కూడా చేయను. ఒక 4 వీల్ ఫీల్డ్ ఉన్నా మళ్ళీ బండి అయితే తీసుకొని వెనక్కి మళ్ళీ అయితే వస్తాను. 2 వీల్ ఫీల్డ్కి మహీంద్రా బండి 605 కరెక్ట్ సరిపోద్ది అన్న, ఏ ఇబ్బంది ఉండదు. మెయిన్గా అర్జున్ బండి ఎందుకు తీసుకున్నానంటే, అర్జున్ బండి మెయిన్ హీట్ రావట్లేదు, మైలేజ్ కొంచెం జాండీర్ మీద 1 లీటర్ అయితే ఎక్కువ వస్తుంది. అదే కాక క్లచ్ ప్లేట్లు కూడా మంచి లైఫ్ అయితే వస్తున్నాయి. అందుకని తీసుకున్నాను మహీంద్రా బండి. నేను మహీంద్రా బండి తీసుకునే టైంలో మహీంద్రా బండికి మహీంద్రా అర్జున్ 605 జాండీర్ 5310కి 4 లక్షల తేడా అయితే ఉంది. 4 లక్షల తేడా అంటే అది మామూలు మాట అయితే కాదు. కొంతమంది అంటారు దీనికి అర్జున్ బండికి రీసేల్ వాల్యూ ఉండదు, జాండీర్ కంటే తక్కువకి అయితే వెళ్తుంది అని అంటారు. ఇప్పుడు బండి కొనేటప్పుడు జాండీర్ మీద 4 లక్షలు తక్కువ కొన్నాం, అమ్మేటప్పుడు కూడా 4 లక్షలు తక్కువ పోద్ది. దాంట్లో ఇబ్బంది ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్న చెప్పిండు, మామ చెప్పిండు, లేకుండా నేను చెప్పిండని ఏ బండి పడితే ఆ బండి తీసుకోమాకండి. మీకున్న ఫీల్డ్కి, మీరు కోసే ఫీల్డ్కి ఏ బండి అయితే సెట్ అయ్యిద్ది అనుకుంటారో ఆ బండి తీసుకోండి. ఎందుకంటే 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 15 లక్షలు ఫైనాన్స్ పెట్టుకొని తర్వాత బండి గురించి అయితే బాధపడకూడదు. ఈ వీడియో నచ్చితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని.